జనరల్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ట్రైనింగ్కి క్లాస్లో చెప్పిన క్లాసెస్కి డిఫరెన్స్ అర్థమై ఉండే. నేను రీసెర్చ్ చేశాను. మన 4 years జర్నీలో ఎంతో కొంత నేర్చుకున్నాం, బట్ అవుట్పుట్గా ప్లేస్ అవ్వలేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. రీజన్ ఏంటి? మనం అప్ స్కిల్ అవ్వలేదు, మనం ఆ లిమిట్ రీచ్ అవ్వలేకపోయాం. బట్ ఒక 3 months ట్రైనింగ్లో ఆ 4 years చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసి ఒక ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి. సో నేను ఏ ట్రైనింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి అని చూసాను. ఫస్ట్ నేను చెక్ లిస్ట్ చేసుకున్నా. వేరే కోచింగ్ సెంటర్స్ ఏంటంటే 3 months or 4 months ట్రైనింగ్ అయ్యాక అప్పుడు ఎగ్జామ్ పెట్టి నువ్వు ఆ టాప్ 10 members ఉంటే అప్పుడు ప్లేస్మెంట్ సజెషన్స్ ఇస్తారు. అది కూడా ఏంటి, లైక్ మన క్లాసెస్ లాగా ఒక 30-20 members ఉండరు, 100-300 members ఉంటారు ఆ కోచింగ్ సెంటర్స్లో. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, దానికి ఒక మెంటర్షిప్ కావాలి. సో నాకు ఆ మెంటర్షిప్ ఇక్కడ వచ్చింది. మీరు ఓకే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుస్తుంది అది మీరు అటెండ్ అయ్యాక. బట్ ముందే మనకు ఒక మెంటర్షిప్ ఉంటే మనకేం తెలుస్తుంది, మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేయాలి, మిస్టేక్స్ ఎలా చేయకూడదు అని తెలుస్తుంది. సో ఆ అసిస్టెన్షిప్ ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్, ఎవరైనా ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా కానీ మెయిన్ గోల్ ప్లేస్మెంట్స్. మీరు చూసుకున్నట్లయితే కోడ్మ్యాన్ ఇన్స్టా పేజ్ కానీ, యూట్యూబ్ పేజ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఎక్కువ ప్లేస్మెంట్స్ పోస్ట్ చేస్తుంది ఈ కోచింగ్ సెంటరే, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం. అండ్ వేరే కోచింగ్ సెంటర్ చూసుంటే దట్స్ అ ఫేక్ ప్రామిసెస్ ఐ కుడ్ సే బేస్డ్ ఆన్ మై రీసెర్చ్. సాలరీ ఎంత మీది? యా 4.5.